బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పిటిషన్పై విచారణను దేశ అత్యున్నత న్యాయస్థానం వాయిదా వేసింది. కవిత బెయిల్ పిటిషన్కు సిబిఐ అధికారులు కౌంటర్ దాఖలు చేయగా శుక్రవారం లోపు కౌంటర్ దాఖలు చేసేందుకు ఈడీకి 23 రోజులు సమయం ఇచ్చింది. వచ్చే మంగళవారం బెయిల్ పిటిషన్పై విచారణ జరుపుతామని స్పష్టం చేసింది. కాగా ముందుగా బెయిల్ ఇవ్వాలని కవిత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా బెయిల్ ఇచ్చేందుకు ఆ కోర్టు నిరాకరించింది. దాన్ని సవాలు చేస్తూ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇవాళ విచారణకు స్వీకరించిన కోర్టు కౌంటర్ దాఖలు చేయాలని ఈడీని ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో నేరుగా ఢిల్లీలోని తీహార్ జైలుకు ఆమెను తరలించారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పిటిషన్పై విచారణను దేశ అత్యున్నత న్యాయస్థానం వాయిదా వేసింది. కవిత బెయిల్ పిటిషన్కు సిబిఐ అధికారులు కౌంటర్ దాఖలు చేయగా శుక్రవారంలోపు కౌంటర్ దాఖలు చేసేందుకు ఈడీకి 23 రోజుల పాటు సమయం ఇచ్చింది. కోర్టు వచ్చే మంగళవారం బెయిల్ పిటిషన్పై విచారణ జరుపుతామని స్పష్టం చేసింది. కాగా ముందుగా బెయిల్ ఇవ్వాలని కవిత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా బెయిల్ ఇచ్చేందుకు ఆ కోర్టు నిరాకరించింది. దాన్ని సవాలు చేస్తూ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇవాళ విచారణకు స్వీకరించిన కోర్టు కౌంటర్ దాఖలు చేయాలని ఈడీని ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో నేరుగా ఢిల్లీలోని తీహార్ జైలుకు ఆమెను తరలించారు. Before the apex court, before Justice Gavai and Justice Vishwanathan. So CBI has served counter yesterday without filing the wakalatnama, which is against the procedure. Yet the counter was taken by the court, but ED has come. The learned ASG has sought time for filing counter. So the court was very serious on the prosecution, saying that the delay tactics are adopted by them in not filing the counter in the time given. So the notices were issued on 12. They had ample time, but yet they failed to file the counter, and they have come with a new plea that they need time for the counter. Finally, after court making certain remarks on them, has finally granted time to file counter within Thursday, and court has also given us opportunity to file counter till rejoinder till Friday, and afterwards has listed the matter on Tuesday for final hearing. So the ED, they intentionally they are delaying, they are playing the delay tactics, and they are delaying the case, and so this itself they